కోతకు గురైన ఉప్పాడ తీరాన్ని పరిశీలించేందుకు డిప్యూటీ సీఎం పవన్ వెళ్తున్న సమయంలో మార్గం మధ్యలో ఒక బాలుడు జనసేన జెండా పట్టుకొని నిలబడడం చూసి కాన్వాయ్ ఆపారు పవన్. ప్రేమతో ఆ బాలుడిని హత్తుకున్నారు. దీంతో బాలుడి కుటుంబం ఆనందంతో పులకరించిపోయింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పవన్ కళ్యాణ్ గారితో ఫోటో తీయించుకోవాలనుకున్నది అన్ఎక్స్పెక్టెడ్గా ఆయన ఆపటం ప్లస్ వాడిని కౌగిలించుకుంటాం ఆల్ ది బెస్ట్ చెప్పడం జరిగింది. నేను దీనికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. కళ్యాణ్ గారు ఉప్పాడ వైపుగా వెళ్తుండగా మా అబ్బాయి అక్కడ ఫ్లాగ్ వేవ్ చేస్తుండగా ఆపి మా అబ్బాయిని విష్ చేశారు. ఇది చాలా హ్యాపీ ఫీల్ అయిన వాడు ఎప్పటి నుంచో పవన్ కళ్యాణ్ గారితో ఫోటో తీయించుకోవాలనుకున్నది అన్ఎక్స్పెక్టెడ్గా ఆయన ఆపటం ప్లస్ వాడిని కౌగిలించుకుంటాం ఆల్ ది బెస్ట్ చెప్పడం జరిగింది. నేను దీనికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. కళ్యాణ్ గారు ఉప్పాడ వైపుగా వెళ్తుండగా మా అబ్బాయి అక్కడ ఫ్లాగ్ వేవ్ చేస్తుండగా ఆపి మా అబ్బాయిని విష్ చేశారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేడు ఏలూరు జిల్లాలో పర్యటించారు. ఆయన వెళ్తున్న రూట్లో తమకు న్యాయం చేయాలని కొందరు ప్లకార్డులు ప్రదర్శించారు. అయితే వారిని పరామర్శించారు పవన్ కళ్యాణ్. ప్రెసెంట్ విజువల్స్ లో చూస్తున్నాము. ఇటు రైట్ సైడ్ బాక్స్ లో విజువల్స్ లో చూస్తున్నాము. గత వారం ఆత్మహత్య చేసుకున్న చక్రధర్ కుటుంబ సభ్యులు తమకు న్యాయం చేయాలని ప్రదర్శన చేశారు. దీంతో తన కాన్వాయ్ ఆపి మరీ వాళ్లతో మాట్లాడారు డిప్యూటీ సీఎం పవన్. న్యాయం చేస్తానని వారికి హామీ ఇచ్చారు. ఇక లెఫ్ట్ సైడ్ బాక్స్ లో చూస్తున్న విజువల్స్ ఒకసారి చూస్తే కోతకు గురైన ఉప్పాడ తీరాన్ని పరిశీలించేందుకు డిప్యూటీ సీఎం పవన్ వెళ్తున్న సమయంలో మార్గం మధ్యలో ఒక బాలుడు జనసేన జెండా పట్టుకొని నిలబడడం చూసి కాన్వాయ్ ఆపారు పవన్. ప్రేమతో ఆ బాలుడిని హత్తుకున్నారు. దీంతో బాలుడి కుటుంబం ఆనందంతో పులకరించిపోయింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఫ్లాగ్ వేవ్ చేస్తుండగా ఆపి మా అబ్బాయిని విష్ చేశారు. ఇది చాలా హ్యాపీ ఫీల్ అయిన వాడు ఎప్పటి నుంచో పవన్ కళ్యాణ్ గారితో ఫోటో తీయించుకోవాలనుకున్నది అన్ఎక్స్పెక్టెడ్గా ఆయన ఆపటం ప్లస్ వాడిని కౌగిలించుకుంటాం ఆల్ ది బెస్ట్ చెప్పడం జరిగింది. నేను దీనికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను.